ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేషే కాబోయే సీఎం అని ఫిక్స్ అయిపోయారు మా టీజీ భరత్ గారు. పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ భరత్ గారు నిన్న పెట్టుబడుల కోసం వెళ్ళిన ప్లేస్లో ప్రవాసాంధ్రుల మధ్యన రాబోయే సీఎం మా లోకేష్ బాబు గారు అని చెప్పేసి స్టేజ్ మీద మాట్లాడాడు. రైట్, ఇప్పుడు ఏకంగా సీఎం ఒక 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం నుంచి మన రఘురామకృష్ణ గారు డిప్యూటీ సీఎం చేయాలని అన్నాడు. శివరామకృష్ణ గారు కూడా డిప్యూటీ సీఎం, ఆయన రాజేష్ మహాసేన కూడా డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి అంటున్నాడు. నాకు అర్థం కాకుందండి, అసలు పార్టీలో ఏం జరుగుతుంది? ఈ కూటమి ప్రభుత్వంలో కరెక్ట్గా 7 నెలలు అవుతుంటుంది గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి. మంచిగా పరిపాలన దిశగా వెళ్తున్నారు. పైన కేంద్రం కూడా సహకరిస్తుంది. డబ్బులు కూడా ప్రతిదానికి ఇస్తున్నారు. కాస్త కూస్త ఇస్తున్నారు. అప్పుల రూపంలోనైనా దేని రూపంలోనైనా సరే డబ్బులు ఇస్తున్నారు. పెట్టుబడులు కూడా మంచి ఆకర్షణ దిశగా వెళ్తున్నారు. ఇలాంటి టైంలో డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని తీసేసి లోకేష్ గారిని పెట్టాలనే ఆలోచన మన 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 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎందుకు ఆ థాట్ వస్తుందో నాకు అర్థం అవ్వట్లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి, మన ఇప్పుడు ఏకంగా పారిశ్రామిక రంగ మంత్రి గారు టీజీ భరత్ గారు ఏకంగా లోకేష్ బాబు గారిని సీఎం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఏమైనా సిబిఎన్ గారు మీ కిందనే ఏదో కుంపటి పెట్టేలా ఉన్నారు, కొద్దిగా చూసుకోండి. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రజలు పరిపాలన కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మీకు పట్టం కట్టారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు 2014 టైంలో మీరు చేసినటువంటి చిన్న తప్పుల వల్ల మీకు ఫలితంగా 22 ఇచ్చారు. కానీ దాని నుంచి మళ్ళా నెత్తి మీద పెట్టుకునే విధంగా 160 సీట్లు ఇచ్చారు. సో కూటమి ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా, అటు జనసేన ఉన్నా లేకపోయినా, అటు బీజేపీ ఉన్నా లేకపోయినా మీ బలం చాలా బలంగా ఉంది అసెంబ్లీలో. సో ప్రజలు మిమ్మల్ని పరిపాలనలో గొప్పగా చూడాలనుకుంటున్నారు. ఎందుకో ఈ మధ్యన డిప్యూటీ సీఎంని మార్చాలి, లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని అని చెప్పేసి ఈ చర్చా వేదిక మీద చాలా ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా మీ సమక్షంలోనే పారిశ్రామిక రంగ ముఖ్యమంత్రి టీజీ భరత్ గారు ఏకంగా సీఎం, మా కాబోయే సీఎం అని చెప్పేసి అన్నాడు. ఎస్, ఫ్యూచర్లో కాబోయే సీఎం అవ్వచ్చు, మేబీ చెప్పలేం. కానీ ఈ చర్చ అనేది ఎందుకు వస్తుందనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి. ఇప్పుడు ఈ చర్చలు అవన్నీ పక్కన పెట్టేసి అందరూ బాగా ఉన్నారు, మంచి టీం ఉంది, దయచేసి ఈ పదవుల గురించి చర్చ లేకపోతే బెటర్ అని కింద కరుడుగట్టిన అభిమానులు, ఆఖరికి తెలుగుదేశం కరుడుగట్టిన అభిమానులు కానీ, కరుడుగట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అందరూ కోరుకుంటున్నారు. ఎవరు కూడా పదవులు మార్చకుండా ఈ పదవులు అలానే కంటిన్యూ చేయండి. మరలా కూడా మీరే మీ ప్రభుత్వమే ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ నేను చెప్పే చివరి మాట, జై హింద్, సత్యమేవ జయతే, వందే మాతరం. చల్.